నా సాక్ష్యం ఏంటంటే నా భర్త నన్ను దేవుడిని నమ్ముకున్నావు అనేసి వదిలేశారు 2 సంవత్సరాలు. అయితే అయ్యగారు అన్నారు, నీ భర్త నేను వదలడు, నువ్వు ఎక్కడ బాధపడకు అనేసి ఎక్కువ యూట్యూబ్లో చూసుకొని నేను ఆయన వాక్యం వినేదాన్ని. నా రెండో బిడ్డ అక్కడ ఉండేది మా భర్త దగ్గర. అయితే ఆ బిడ్డకి ఒక్కసారి టీవీ జబ్బులాగా వచ్చింది. అయితే అమ్మ నాకు ఇలాగా ఇక్కడికి వచ్చింది కాయ, అయితే నేను ఏం చేయాలో నాకు తెలియట్లేదు అనేసి అంటే నేను కాకినాడ నుంచి ఇలాగ తైలం పంపిస్తే నా బిడ్డకి నాన్న చూడకంటే నువ్వు వెళ్ళి పైకి వెళ్ళి ప్రార్థన చేసుకొని 7 చుక్కలు నోట్లో వేసుకొని ఈ రోగం తగ్గేలా చూడు బాబు అనేసి ఒక్కసారి ప్రార్థన చేసుకొని ఆ కాయ దగ్గర కూడా రాసుకోమ్మా అని నేను ప్రార్థన చేసేదాన్ని. ఆ పిల్లని కూడా ప్రార్థన చేసుకోమనేదాన్ని. అయితే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఆ పిల్లకేమో 6 నెలలు మందులు వాడాలమ్మా, నీకు మందులు వాడకపోతే చనిపోతావా అనేసి చెప్పారు. ఏం చేయాలంటే నాకు ఈ పరీక్ష ఏంటి అనేసి నేను తైలాభిషేకానికి వచ్చి నేను ప్రార్థన చేస్తే నువ్వు భయపడకు, నేను నమ్మే దేవుడు నిన్ను ఎప్పుడు మోసం చేయడని ఆ అయ్యగారు అన్న మాట నేను జ్ఞాపకం చేసుకొని ఆ తైలం వేసుకుని వెంటనే నా బిడ్డకే తగ్గిపోయింది. ఇంకా నువ్వు మందులు వాడవసరం లేదు, చేయవసరం లేదని అన్నారు.